తెలంగాణలో కలెక్టర్లు కదులుతున్నారు. కలెక్టరేట్లోనే ఉండిపోకుండా గ్రౌండ్లో తిరుగుతున్నారు. కింది స్థాయి సిబ్బందితో పనిచేస్తున్నారు. అందరిలో భయం ఉండేలా చూస్తున్నారు. హాస్పిటల్స్ అయినా వసతి గృహాలైనా ఎక్కడైనా ఎప్పుడైనా చివరికి ఆకస్మిక తనిఖీలు ఇలా అన్ని చోట్ల కలెక్టర్లు తమ మార్క్ చూపిస్తున్నారు. గత సమావేశాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలతో మంచి ఫలితాలు వస్తున్నాయి. కలెక్టర్ ఎప్పుడు వస్తారోనన్న అలర్ట్తో కింది స్థాయి సిబ్బంది ఉంటున్నారు. చెప్పాలంటే ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క అన్న ఆదేశాలు ఆల్రెడీ వెళ్ళాయి. తెలంగాణలో పాలనకు సంబంధించి మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. విలాసవంతమైన కలెక్టరేట్ భవనాల్లో కలెక్టర్లకు తీరిక లేని పని ఉన్నా పాలనా అధికారి గ్రౌండ్లోకి వెళితేనే పనులు అనుకున్న టైంకు అనుకున్న విధంగా జరుగుతాయి. పైనుంచి చూసేవారు ఎవరూ లేకపోతే కింది స్థాయి వరకు నిర్లక్ష్యమే రాజ్యమేలుతుంది. ఒక ప్రభుత్వానికి ప్రజల్లో మంచి పేరు రావాలన్నా, మంచి మార్కులు పడాలన్నా కలెక్టర్లు ఇతర ప్రభుత్వ సిబ్బంది కరెక్ట్గా పని చేస్తేనే సాధ్యమవుతుంది. ఆ పని పాలనాధికారి నుంచే మొదలవ్వాలన్నది సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన. అప్పుడే వ్యవస్థలో మెరుగైన ఫలితాలు వస్తాయని బలంగా నమ్ముతున్నారు. ఇటీవలే కలెక్టర్ల మీటింగ్ జరిగినప్పుడు వారికి స్పష్టమైన ఆదేశాలు సీఎం ఇచ్చారు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అన్నట్లుగా దిశానిర్దేశం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దూరదృష్టితో కలెక్టర్లకు చేసిన సూచనలు ఇప్పుడు బాగా పనిచేస్తున్నాయి. అంతా గ్రౌండ్లో కదులుతున్నారు. ఆకస్మిక పర్యటనలు చేస్తున్నారు. ఇప్పుడు సీజనల్ వ్యాధులు ప్రబలుతుండటంతో కలెక్టర్లంతా పల్లెబాట పట్టారు. సూచనలు చేస్తున్నారు. పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు. కింది స్థాయి సిబ్బందిని అలర్ట్ చేస్తున్నారు. దోమలు విజృంభించకుండా చూస్తున్నారు. చెత్త చెదారముంటే తొలగించాలంటున్నారు. వాట్ నాట్ ఎవ్రీథింగ్ అలర్ట్ చేస్తున్నారు. ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాలకు వెళ్లి మెనూ చూస్తున్నారు. కొందరు కలెక్టర్లైతే పిల్లలతోనే కలిసి మధ్యాహ్న భోజనము చేస్తున్నారు. జిల్లా కలెక్టర్లు ఆఫీసులకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లాలని సీఎం రేవంత్ ఇటీవలే ఆదేశించారు. వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు కూడా పర్యటించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. లబ్ధిదారులతో, స్థానిక ప్రభుత్వ సిబ్బందితో మమేకం కావాలని, వారితో మాట్లాడి పథకాలు, కార్యక్రమాలు ఏ మేరకు చేరుతున్నాయి, లక్ష్య సాధనలో ఆయా పథకాలు ఎంతవరకు సక్సెస్ అవుతున్నాయన్న వివరాలు సేకరించాలని నిర్దేశించారు. ఈ వివరాలన్నింటితో ప్రతి నెల 5వ తేదీలోగా టూర్ డైరీ రూపంలో సీఎస్కు రిపోర్ట్ పంపాలని, ప్రతి పర్యటన ఫలవంతంగా ఉండాలన్న టార్గెట్ పెట్టారు. అందులో భాగంగానే ఏ జిల్లాలో చూసినా కలెక్టర్లు ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్గా కనిపిస్తున్నారు. కలెక్టర్లు గ్రామాల్లో పర్యటించడం ద్వారా చాలా బెనిఫిట్స్ ఉంటాయని ప్రభుత్వం గుర్తించింది. గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో వేగం పెరుగుతుందని, అందరిలోనూ బాధ్యత పెరుగుతుందని, వీటికి తోడు ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందన్న కాన్సెప్ట్తో కలెక్టర్లకు ఈ టూర్ డైరీ కాన్సెప్ట్ ఇచ్చారు. కలెక్టర్ల పనితీరును అంచనా వేసే సందర్భంలో వారి క్షేత్రస్థాయి పర్యటనలు, నిబద్ధత వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటామని ఇప్పటికే ప్రభుత్వం చెప్పింది. కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లి ముఖ్యంగా 10 ప్రధాన అంశాలను పరిశీలించాలన్నారు. అందులో ముఖ్యమైనవి విద్య, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, మహిళా శిశు సంక్షేమ కార్యక్రమాలపై ఫోకస్ పెట్టాలన్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలుతుండటంతో కలెక్టర్లంతా పీహెచ్సీలు, సీహెచ్సీలను సందర్శిస్తూ సూచనలు చేస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, జిల్లా ఆసుపత్రుల పనితీరును తనిఖీ చేస్తున్నారు. ప్రజలకు ఆరోగ్య సేవలు ఎలా అందుతాయన్న వివరాలను పరిశీలిస్తున్నారు. అటు విద్యకు సంబంధించి పాఠశాలలను తనిఖీ చేసి విద్యార్థులు ఏ మేరకు నేర్చుకుంటున్నారు, ఉపాధ్యాయులు అందుబాటులో ఉంటున్నారా, హాజరు ఎలా ఉంది, మధ్యాహ్న భోజనం ఎలా ఉంది వంటివి చూస్తున్నారు. సమీపంలోని వసతి గృహాలను తనిఖీ చేసి రేషన్ స్టాక్, అందుతున్న మెనూ గురించి వాకబు చేస్తున్నారు.
ఇక నీటి సరఫరా, పారిశుద్ధ్యం విషయంలోనూ సురక్షిత నీరు ప్రజలకు అందుబాటులో ఉందా? పారిశుద్ధ్య నిర్వహణను క్షేత్రస్థాయికి వెళ్లి కలెక్టర్లు పరిశీలిస్తున్నారు. అటు మహిళా శిశు సంక్షేమం విషయంలో అంగన్వాడీ కేంద్రాల పరిశీలన, మహిళలు శిశువులకు అందుతున్న వివిధ పథకాలు, కార్యక్రమాలను తనిఖీ చేయడం రెగ్యులర్గా జరుగుతున్నాయి.